రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో బాలికలకు మరుగుదొడ్ల సౌకర్యం సక్రమంగా లేకపోవడంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు కౌంటర్లు దాఖలు చేయాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 20% పాఠశాలల్లో బాలికలకు మరుగుదొడ్లు లేవంటూ ఆంగ్లపత్రికలో వచ్చిన కథనాన్ని హైకోర్టు సుమోటోగా పరిగణలోకి తీసుకుంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ సివి భాస్కర్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఏ సంజీవ్ కుమార్ దీనిపై స్పందిస్తూ 20% అన్నది సరికాదన్నారు. అయితే కొన్ని పాఠశాలలో లేకపోవచ్చని అంగీకరించారు. దీనిపై గడువు ఇస్తే పూర్తి స్థాయిలో నివేదిక సమర్పిస్తామని అన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ బేటీ బచావో బేటీ పడావో అంటున్నామని, ఇది మహిళల సాధికారతకు సంబంధించిన అంశమని వ్యాఖ్యానించింది. బాలికలకు మరుగుదొడ్లు లేకపోవడం దురదృష్టకరమని, వారి ఇబ్బందులను అర్థం చేసుకోవాలని, భవిష్యత్తులో మహిళా ఉద్యోగులకు కూడా మరుగుదొడ్లు లేవనే పిటిషన్పై విచారించాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ జనవరి 20 నాటికి తదుపరి విచారణ వాయిదా వేసింది.